అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అక్రమ నిర్మాణాల్ని 20వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి పర్యవేక్షణలో జేసీబీల సహాయంతో తొలగించారు. అక్రమ నిర్మాణాల తొలగింపుకు ప్రజలు సహకరించాలని మదన్ మోహన్ రెడ్డి కోరారు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పట్టణంలో ఆక్రమణ తొలగించడం, అదేవిధంగానే కాలువలకు అడ్డంగా ఎవరి స్వప్రయోజనాల కోసం అడ్డంగా కట్టడం, రోడ్లు ఆక్యుపై చేసి ముందుకు రావడం. దీనివల్ల ఏంటంటే పట్టణ ప్రజలు ఎక్కువ కావడం, ఇండ్లు ఎక్కువ కావడం, వర్షాలు అధికంగా పడడం వల్ల నిన్నలే మొన్న పెద్ద వర్షాలు పడినాయి. కాబట్టి ఒక్క గంటలోనే అధిక వర్షపాతం రావడం వల్ల రాయచోటి పట్టణంలో 4 చనిపోయారు. భవిష్యత్తులో ప్రాణ నష్టం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద మున్సిపాలిటీలో ఉన్నటువంటి బాడీ మెంబర్స్ కానీ, అదేవిధంగానే మన ప్రభుత్వ అధికారులకు కానీ ముందుగా ఈ ప్రాంతంలో దాదాపు 5-6 వార్డుల నుంచి నీళ్లు వస్తాయి. ఈ నీళ్లు రావడం వల్ల అధికంగా అంటే వైవినాగిరెడ్డి కాలనీ కాడ కానీ, ఎన్జిఓ కాలనీ కానీ, ప్రభాకర్ స్ట్రీట్స్ ఏరియాల నుంచి కానీ, అదేవిధంగానే నేషనల్ హై స్కూల్ బ్యాక్ సైడ్ కానీ, అదేవిధంగానే ఇప్పుడు నిన్న చనిపోయిన డైట్ హాస్టల్ ఏరియాల్లో కానీ వాళ్ళు కాలువల మీద ఆక్రమించి ఇండ్లు కట్టడం, అంటే ఇది వాళ్ళ వ్యాపార నిమిత్తం వాళ్ళ స్థలాలు మించి ముందుకు రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అధికంగా నీళ్ళు రావడం వల్ల ఒకేసారి నీళ్లు కంట్రోల్ కాని పరిస్థితి అయిపోవడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రాణహాని జరిగే అవకాశం భవిష్యత్తులో లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆక్రమణ తొలగించి అందుకోసమే హుటాహుటిన నిన్న నుంచి కంప్లీట్గా ఈ వార్డులోనే మా సొంత నిధులతో దాదాపు ఏంటంటే 2 జేసీపీలు 3 ట్రాక్టర్లు పెట్టి ఎత్తుతున్నాం. అదే మున్సిపల్ కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, అదేవిధంగా ఆయా శాఖ అధికారులు కానీ వచ్చారు. అందుకోసమే దీన్ని వెంటనే క్లియర్ చేసుకొని పక్షంలో ఇంకా వర్షం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మార్నింగ్ అని మళ్ళీ వర్షం పడింది, రేపు ఎల్లుండి కానీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆక్రమణ తొలగిస్తాం. వాటిని దయవుంచి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.